నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయ రామరాజు ఆదేశం. ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సేవలు చిరస్మరణీయం. జయంతి సందర్భంగా కుటుంబ సభ్యుల ఘన నివాళి. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చారిత్రాత్మక పోరాటం నడిపిన అంగన్వాడీల తీరు ప్రశంసనీయం. విలేకరులతో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధుల స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పథకం లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళల జీవితాలకు బాసటగా నిలిచిందని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు పేర్కొన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభ నుంచి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం ఆర్థిక సహాయం మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాప్టాప్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ వి విజయరామ్తో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, రాష్ట్ర పిఆర్ఆర్డి సలహాదారు నాగార్జున రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల వెంకట లక్ష్మణులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వీసీ ముగిసిన అనంతరం 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా జిల్లాలోని 7,97,950 మంది స్వయం సహాయక సంఘాలకు చెందిన 78,90,154 మంది మహిళలకు మంజూరైన 6,394.83 కోట్ల మెగా చెక్కును జిల్లా కలెక్టర్ కార్యక్రమానికి హాజరైన అతిథులతో కలిసి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా అందించే ఆర్థిక సహాయం స్వయం సహాయక సంఘాల మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోందని చెప్పారు. ఈ సాయం పొదుపు సంఘాల మహిళల జీవనోపాధికి బాటలు వేసి వారి ఆర్థిక ప్రగతికి ఆసరాగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం 2019 ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల్లో బకాయి పడిన రుణ మొత్తాన్ని వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ప్రభుత్వమే 4 విడతలుగా వారి పొదుపు సంఘాల ఖాతాలకు జమ చేసి 4వ విడత ఆర్థిక సహాయాన్ని ఈరోజు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్లు సురేష్ రెడ్డి, ఆనంద్ నాయక్, జిల్లా ఇన్ఛార్జ్ వెంకట సుబ్బయ్య, సంబంధిత శాఖల అధికారులు, మహిళా సంఘాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని కడప నగరంలో వివిధ కార్యక్రమాలు వైభవోపేతంగా కొనసాగాయి. జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో వేద పండితుల బృందం ఆలయంలో ప్రధాన వేదికపై హోమం నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు, అలంకారం, పూజలను నిర్వహించారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని నగర ప్రముఖులు సూర్యనారాయణరావుతో పాటు ఇతర ఆధ్యాత్మికవేత్తలు, నగరవాసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి స్థానిక పాలకొండల వద్ద గల నగరవనం కొండల్లో శ్రీరామ మహాజ్యోతిని వెలిగించారు. తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రత్యేకంగా తరలివచ్చారు. దాదాపు 25 మీటర్ల వస్త్రాన్ని 125 లీటర్ల నెయ్యితో తడిపి సాయంత్రం 6:45 శ్రీరామ మహాజ్యోతిని వెలిగించారు. జై శ్రీరామ్ నినాదాలతో యువత నృత్యాలు చేశారు. ఆ దీపాన్ని పలువురు భక్తులు ఆసక్తిగా దర్శించుకున్నారు. మొత్తం మీద అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో కడప నగరంలో 2 రోజుల పాటు కొనసాగిన కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని చాటాయి. పంపించండి. జై శ్రీరామ్. పంపించాను. జై శ్రీరామ్. జ్యోతి కట్ పంపిస్తాను. జై శ్రీరామ్. చెప్పండి స్వామి. అంటాము పాలకొండరాయ స్వామికి, పాలకొండరాయ స్వామికి, పవన సుత హనుమాన్కి. అయోధ్యలో రామచంద్రస్వామి ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనే మన కడప జిల్లాలో నిన్నటి రోజు శోభాయాత్ర కులమతాల అతీతంగా అయోధ్య ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో శోభాయమానంగా శోభాయాత్ర జరిగింది. ఈ శోభాయాత్ర దాదాపు 40,000 మంది ప్రజలందరూ కూడా భక్తులు పాల్గొని విశేషంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఈరోజు ఉదయం స్వామివారి యొక్క సంకల్పాన్ని తీసుకొని హౌసింగ్ బోర్డులో కోదండరామస్వామి దేవాలయం నందు
రామగాయత్రి యజ్ఞాన్ని చేయడం జరిగింది. 1,00,000 రామగాయత్రి మూలమంత్రంతో ఈ హోమాన్ని చేసి పూర్ణావతి అయిన తర్వాత భక్తులు తెచ్చినటువంటి కలశాలన్నీ కూడా ఆ రాముల వారికి అభిషేకం చేసి ఈరోజు సాయంత్రం 6:20 కడప నగరంలో పాలకొండ నందు విజయ జ్యోతిని వెలిగించడం జరిగింది. ఈ విశేషమైనటువంటి కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై ప్రజలందరికీ కూడా సమస్త శుభఫలాలని కూడా కలగజేయాలని విశేషంగా జరిపినటువంటి ఈ కార్యక్రమం రాముడు ఏదైతే ధర్మాన్ని ఆచరించినాడో ఆ ధర్మాన్ని కూడా ప్రజలందరూ కూడా పాటించడం వలన వారందరికీ సుఖమైనటువంటి సమస్త శుభఫలాలను కూడా కలగజేస్తాయి. రాముడు తండ్రి యొక్క మాట జవదాటలేదు. తన యొక్క తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసము అతను అడవి వెళ్ళినటువంటి రాముడు దానికి నిదర్శనంగా ఈరోజు మానవులందరూ కూడా కలియుగంలో మానవులకు దైవ నామస్మరణ చేసుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానే ఈ రామనామ మంత్రాన్ని అందరూ కూడా చేయటం వలన ఈ ప్రార్థన చేయటం వలన అందరికీ కూడా ఆ రాముని వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని ప్రార్థన చేసుకొని ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కడప జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా అయోధ్య ఐక్యవేదిక ద్వారా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ఇంకా జరగబోయేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఇదే విధంగా విజయవంతం చేస్తూ అందరూ సమిష్టి కృషితో మన హిందువుల యొక్క ఐక్యతను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ధార్మికమైన కార్యక్రమాలు మన కడప జిల్లాలో ఆనందంగా జరగాలని మేము సంకల్పిస్తూ కడప జిల్లా అర్చపురి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు విజయ్ భట్టర్. జై శ్రీరామ్. చరిత్రలో మొట్టమొదటిసారిగా మన యొక్క కడప వైభవాన్ని తిరగరాసినటువంటి రోజు, చరిత్రలో లిఖించవలసినటువంటి రోజు ఇది. అద్భుతంగా మన వేద పండితులందరి సహకారంతో ఈ యొక్క 500 సంవత్సరాల నుంచి పోరాడుతూ వచ్చినటువంటి ఆ యొక్క ఫలం అనేది ఈరోజు మనందరి ముందర కూడా ఈ యొక్క జనవరి 22, 2024 నాటికి మన యొక్క పూర్ణ ఫలాన్ని మనం పొందాము. ఆ యొక్క దానికోసం అనేసి ఈరోజు మనం శోభాయాత్ర కూడా ఘనవైభవంగా నిర్వహించాము. అన్ని సంస్థలు, ధార్మిక సంస్థలు అయితేనేమి, అలాగే ఇక్కడ కడప పట్టణమే కాకుండా చుట్టుపక్కల పల్లెలందరూ కూడా కలిసికట్టుగా సమైక్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగినటువంటి అంటే ప్రారంభం నుంచి ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఆ జ్యోతి, వైభవ జ్యోతి, విజయ జ్యోతి, ఆ జ్యోతి వెలిగించేంత వరకు కూడా వేద పండితుల సహకారంతో పూర్తిగా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. దీనికి కడప జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కడపలో జరిగినటువంటి శోభాయాత్ర అత్యంత శోభాయమానం. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇంత భారీగా ఇంత అశేష జనవాహినితో జరిగినట్లుగా తెలియదు. మనమైతే కడపలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా చక్కగా చేశారు. అయోధ్యలో రామ మందిరంలో శ్రీరామచంద్ర వాళ్ళ యొక్క ప్రతిష్ట మహోత్సవాన్ని అంతా కూడా అందరం చాలా చూసి ఆనందపడి ఆ శ్రీరామచంద్రుని చూసినప్పుడు, ఆయన ముఖంలో ఉన్నటువంటి తేజస్సు చూసినప్పుడు కళ్ళకు కళ్ళనీళ్ళు వచ్చాయి. అంత చక్కగా విగ్రహాన్ని కూడా చెక్కడం జరిగింది. మనము ప్రతిష్ట హౌసింగ్ బోర్డులో రామాలయంలో ఒక భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి అందరికీ చూపించడం జరిగింది. అశేషమైనటువంటి జనం ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైదికంగా రామ ప్రతిష్ఠ జరిగే ముందుగా వైదిక కార్యక్రమాలు చేస్తే చాలా మంచిదని ఉదయం శ్రీరామ హోమం, 10 గంటల తర్వాత శ్రీరామచంద్ర వారికి అభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ సాయంకాలం అత్యంత పవిత్రమైనటువంటి రామజ్యోతి మన నగర పొలిమేరల్లో ఉన్నటువంటి పాలకొండల్లో, పవిత్రమైనటువంటి పాలకొండలు, శేషాచల అల్లుడుల యొక్క భాగంలో పాలకొండలు ఉన్నాయి. ఈ పాలకొండల్లో మనం రామజ్యోతిని ఈరోజు వెలించుకోవడం జరిగింది. మనం ఎప్పుడు కాంతిమలలో అయ్యప్ప స్వామి జ్యోతిని చూస్తాం, అలా అరుణాచలంలో శివజ్యోతిని చూస్తాం. ప్రత్యేకంగా ఈరోజు రామజ్యోతిని చూసాం. ఇంత అదృష్టం మరి ఆనాటి ఎంతోమంది చేసినటువంటి సేవలు, ప్రాణత్యాగాలు మనం ఈరోజు ఫలితాన్ని పొందగలిగినాం. మరి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా కడపలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్ వాళ్ళు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా ప్రతినిధులందరూ కూడా విశేషంగా
అందరికి ప్రచారం చేసి కార్యక్రమాలందరినీ భాగస్వాములు చేసినందుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా అయోధ్య ఐక్య వేదిక ఎంతో నియమ నిబంధనలతో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మనంతా అదృష్టలం. ఆ రామచంద్రుని యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని మనకు శ్రీరామచంద్రుడు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రామచంద్రుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కార్యక్రమము అత్యంత వైభవంగా అందరూ కూడా కన్నుల విందుగా చూడడము అందరికీ ఈ భారతదేశ హిందువులకు ఒక గర్వకారణం. అలాగే కడపలో కూడా నిన్న శోభాయాత్ర జరుపుకొని ఈరోజు పాలకొండల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా దీపం వెలిగించడం జరిగింది. ఈ దీపం చూసిన వారికి అందరికీ కూడా పుణ్యం కలుగుతుంది. ఈ కడప పట్టణాన్ని భగవంతుడు చల్లగా కాపాడి ఏ సమస్యలు లేకుండా అభివృద్ధిలోకి తీసుకుపోతాడు రాముడు అని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు గత ఎందరో ప్రధానమంత్రులు, ఎందరో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎంతోమంది మారినా కూడా మనము అక్కడ రామజన్మభూమి అనేది చేయించుకోలేకపోయినాం. ఈరోజు 500 సంవత్సరాల తర్వాత ఈరోజు హిందువులకు ఒక కన్నుల పండగగా జరుపుకొని అందరూ నిన్న కడపలో ఒక శోభయాత్ర చేస్తే దాదాపు మేము ఒక 10,000 మంది కన్నా ఎక్కువ రారేమో అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కాకపోతే దాదాపు అది 30,000 పైచిలుకుగా వచ్చి మహిళలైతేనేమి, వృద్ధులైతేనేమి, చాలామంది యువకులైతేనేమి, విద్యార్థులైతేనేమి స్వచ్ఛందంగా అసలుకు వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఒకరొకరు కూడా స్ప్రెడ్ అయ్యే చెప్పేసి ఇళ్ళల్లో నుంచి చాలామంది మధ్యాహ్నం అయితేనేమి, సాయంత్రం అయితేనేమి, వాళ్ళు ఉదయం నుంచి పాదయాత్ర చేసిన వాళ్ళు అయితేనేమి వాళ్ళందరూ కూడా రాత్రి శోభయాత్ర ముగియేంత వరకు కూడా అలాగనే ఇండ్లకు పోకుండా ఎవరు కూడా కనీసం అంటే మేము ఈ విధంగా సొలిసిపోయిన మాట కూడా ఎవరిలో కూడా కనబడకుండా ఆనందంగా ఉండి అందరూ దిగ్విజయంగా ఇండ్లకు పోవడం జరిగింది. ఎందుకంటే ఈ శోభయాత్ర అనేది గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు మన కడపలో జరిగింది. అదేవిధంగా ఈరోజు అక్కడ విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అయోధ్యలో ఈరోజు కడపలో జ్యోతి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దాదాపు 1,500 కిలోల నెయ్యి వేసి అక్కడ ఒక అఖండ జ్యోతి ఆవు నెయ్యితో వెలిగించడం జరిగింది. కాబట్టి గతంలో కూడా ఈ విధంగా కూడా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా జరపాలని చెప్పేసి మేము అందరినీ కోరడం జరిగింది. ఇదే విధంగా అందరం కూర్చొని ప్రతి నెలకు ఒకసారి హిందువులందరం కూర్చొని కూడా ఒక మీటింగ్గా కూర్చొని అందరము ఎక్కడో ఒకసారి అందరం ఒక ప్లేస్ అరేంజ్ చేసుకుని ఒక గుడిలో అక్కడ అందరం కూర్చొని ప్రతి నెల ఈ మాదిరిగానే ఒక మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి అందరము జరుపుకోవడం జరిగింది. ఇది ఒక పండగ మాదిరిగా కనివిని వేరుగాని రీతిలో మనకు ప్రతి సంవత్సరం వచ్చే పండగల కన్నా ఈ అయోధ్యలో జరిగినటువంటి ఈరోజు రామ ప్రతిష్టకు అంత వైభవంగా జరిగిందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జరిగింది. వరల్డ్లో కూడా ఈరోజు మన దేశాన్ని చూస్తున్నాయన్నమాట. కాబట్టి ఇది జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాకు అయోధ్య కమిటీకి సహకరించిన మా ముఖ్యమైన నేతలు ఎవరంటే నిజంగా ఆర్డీఓ గారు, ఆర్డీఓ తర్వాత డిఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు, మా కమిషనర్ గారు మాకు సహాయ సహకారాలు అందించి మాకు వెంట డిఎఫ్ఓ గారు మాకు పర్మిషన్ ఇచ్చి ఈరోజు అఖండ జ్యోతికి కూడా మాకు పర్మిషన్ ఇచ్చేందుకు ఆయనకు మేము మా అందరి తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు రాబోయే రోజుల్లో కూడా మాకు ఇదే మాదిరి సహకరిస్తారని చెప్పి మీ అందరి అభిమానం మా మీద చూపించాలని చెప్పి నిజంగా ఈ కడప ప్రజలు చాలా పుణ్యం చేసుకున్నారు. ఇన్నేళ్ల కడప చరిత్రలో ఎప్పుడూ జరగని కనీ విని ఎరుగనంత రీతిలో ఈ అయోధ్య ర్యాలీ జరిగింది. అఖండ జ్యోతిని కూడా వెలిగించినాం. ఆ ప్రజలందరికీ మంచి జరగాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ
ఈ రాష్ట్ర ప్రజానీకం కూడా బాగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రభుత్వం వచ్చి ఇదే మాదిరి మాకు సహాయ సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాం. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చారిత్రాత్మక పోరాటం నడిపిన అంగన్వాడీలకు పేరు పేరిన అభినందనలు తెలియజేస్తున్నట్లు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈరోజు కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 42 రోజులుగా గతంలో ఎన్నడూ లేని విధంగా శాంతియుతంగా మొక్కవోని ధైర్యంతో పోరాడి పాక్షిక విజయం సాధించిన అంగన్వాడీల తీరు ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రాల కంటే అధికంగా జీతభత్యాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని నమ్మబలికి అధికారాన్ని చేపట్టి 5 సంవత్సరాలైనా అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. గత 42 రోజులుగా జీతాలు పెంచాలని, అర్హతల ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని, గ్రాట్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ సెంటర్స్ మెయిన్ సెంటర్స్గా మార్చాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న వారి పట్ల ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సరిగా లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా మొక్కవోని ధైర్యంతో ఆందోళన సాగిస్తున్న అంగన్వాడీల సమ్మెను భగ్నం చేసేందుకు జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. కనీస వేతన చట్టాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయని జగన్ సర్కార్ శక్తికి మించి పని భారాన్ని పెంచి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా స్పెషల్ అటెండ్ అమలు చేయడం కాకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. డిమాండ్స్లో కొన్నింటిని సాధించుకుని పాక్షిక విజయం సాధించిన అంగన్వాడీల పోరాటాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ జగన్ నిరంకుశత్వంపై ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలని, అంగన్వాడీల పోరాటం అన్ని వర్గాలకు ప్రేరణగా నిలుస్తుందని వారు ఈ సందర్భంగా చెప్పారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలు, సంఘాల ప్రతినిధులు గాలిచంద్ర, రామ్మోహన్ రెడ్డి, సత్తార్, డాక్టర్ శ్రీనివాసులు, అవ్వారు మల్లికార్జున, గురప్ప, వేణుగోపాల్, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం అనుసరించినటువంటి తీరు, చలో విజయవాడకు పిలుపునిస్తే పోకుండా అడ్డపడ్డము, నోటీసులు జారీ చేయడం, అరెస్టు చేయడం, మహిళలు అనేటువంటిది లేకుండా వాళ్ళు వేధించడం లాంటి ఘటనలు, నిరాహారదీక్షలు చేస్తే ఆ అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా వాళ్ళను అడ్డగోలుగా అరెస్టు చేసి బలవంతంగా హాస్పిటల్కు తరలించడం. ఈ వైఖరి ఒక పాశవికమైనటువంటి, ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరించినటువంటి తీరు సరిగా లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క పర్యవసానం ఈ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కు సంబంధించినటువంటి డిమాండ్స్ సమ్మె పట్ల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అనుసరించినటువంటి తీరు, 80,000 మందికి టర్మినేషన్ ఆర్డర్స్ను ప్రిపేర్ చేసిన తీరు, లేకపోతే 106,000 మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యొక్క ఉసురు రానున్నటువంటి 2024 ఎన్నికల్లో ప్రభావం చూపబోతుందనేటువంటి సందర్భంగా కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ యొక్క పోరాటం అనేది యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఉత్పత్తిలో భాగస్వామ్యమైనటువంటి శ్రామిక వర్గాన్ని మేల్కొల్పే విధంగా గతంలో ఈ అంగన్వాడీల చరిత్రలోనే 42 రోజుల పాటు సమ్మె చేసినటువంటి ఏకైక చరిత్ర అంగన్వాడీ. ఈ 5 సంవత్సరాల కాలంలో 42 రోజుల పాటు సమ్మె చేసినటువంటి వర్గం కూడా ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్దే. ఈ చారిత్రాత్మకమైనటువంటి పోరాటం రానున్నటువంటి ఎన్నికల పైన ప్రభావం చూపుతుంది, జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి పైన కూడా ప్రభావం చూపుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామ, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. పులివెందులలో ఈసీ గంగిరెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందులలోని సమాధుల తోటలోని ఆయన సమాధి వద్ద సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమార్తె సీఎం వైఎస్ జగన్, సతీమణి వైఎస్ భారతమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలను చేపట్టి ఈసీ గంగిరెడ్డి అందించిన సేవలను కొనియాడారు. వైద్యునిగా పోషించిన పాత్ర, ఆయనకు తమతో గల సాన్నిహిత్యాన్ని పలువురు పట్టణ ప్రముఖులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సన్నిహితులు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు.
రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. రానున్న సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని ఈరోజు స్థానిక కలెక్టరేట్లోని సభాభవన్లో జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఏఎస్పీ తుషార్ డూడి, అసిస్టెంట్ కలెక్టర్ భరద్వాజ్, డిఆర్ఓ గంగాధరరావుతో కలిసి రిటర్నింగ్ అధికారులు, ఈఆర్ఓలు, నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పరిశీలన మొదలుకొని పోలింగ్ ప్రక్రియ ముగిసి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే వరకు సెక్టోరల్ అధికారులు కీలక బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్దేశించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఒక్కొక్క సెక్టోరల్ అధికారి తమకు అప్పగించిన పోలింగ్ కేంద్రాల పరిధిలో విధులను తూచా తప్పకుండా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. నిర్దేశించిన విధులను ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారికి, జిల్లా యంత్రాంగానికి తప్పనిసరిగా తెలియచేయాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరించాలని లేదా జిల్లా యంత్రాంగానికి తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కడప, జమల్మడుగు, బద్వేల్, పులివెందుల ఆర్డీఓలు మధుసూదన్, శ్రీనివాసులు, వెంకటరమణ, వెంకటేశం, సిపిఓ వెంకట్రావు, నోడల్ అధికారులు, డిఎస్పీలు, సెక్టార్ పోలీస్ అధికారులు, తహసీల్దార్లు, సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని వైఎస్ఆర్ బీసీ నాయకులు కొప్పుల శివయాదవ్ తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ కడప కళాక్షేత్రంలో కొందరు బీసీ గర్జన పేరుతో సభ నిర్వహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం తన మంత్రివర్గంలో 10 మంది బీసీలకు మంత్రి పదవులు, 2 రాజ్యసభ పదవులు ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రంలో పాత రిమ్స్లో 10 కోట్లతో అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించి అందులో 5.65 కోట్లతో బీసీ భవన్ నిర్మించడంలో కడప నగర మేయర్ సురేష్ బాబు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా కృషి చేశారని గుర్తు చేశారు. ఆ పనులు సుమారుగా 80% పూర్తి అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలను విస్మరించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఆయా నేతలకు తగదన్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలో కులగణన జరుగుతుండగా ఈ విషయంగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సామాజిక వర్గాలకు అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలుస్తున్న విషయాన్ని తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను బీసీలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఇకనైనా సీఎంను విమర్శించే ముందు తొలుత వాస్తవాలు గ్రహించాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు లక్ష్మయ్య, సుబ్బరాయుడు, బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జయశ్రీ, 22వ డివిజన్ ఇన్ఛార్జ్ రామచంద్ర పాల్గొన్నారు. తప్ప ఎక్కడ చేసిండేది లేదు. ఈయన బీసీల పట్ల ప్రేమ, అభిమానంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ ఆల్రెడీ 19వ తేదీన కులగణన మొదలైంది. ఇంకొక 4-5 రోజుల్లో ఆ కులగణన గురించి మొత్తం ఏ క్యాస్ట్లో, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ వస్తున్నారు, ఏ కులానికి ఎంత జనాభా ఉంటే వాళ్ళ దామాస ప్రకారం వాళ్లకు మేలు చేసే విధంగా రాజకీయంగా పరంగా, ఆర్థికంగా, మీలా రాజకీయంగా ఏదైనా కూడా మేము చేసే అవకాశం ఉంటుందని చెప్తూ వస్తున్నారు. దాని ప్రకారమే ఆల్రెడీ మొదలైంది. దాని గురించి మాట్లాడుతున్నారు. టీడీపీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడడం, అక్కడ టీడీపీలో రామారావు హయాము నుంచి బీసీలు మొత్తం టీడీపీలో ఉన్నారంటున్నారు. బీసీలు మొత్తం రామారావు హయాం నుంచి టీడీపీలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది వచ్చిందండి? ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్కి ఓట్లు బీసీ లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి బీసీలు ఓట్లు వేయలేదా? ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడైతే రామారావు హయాంలో జరిగినటువంటి మేలును మర్చిపోలేరు ప్రతి ఒక్కరూ, అది గుర్తుపెట్టుకొని ఉన్నారు. కానీ మన రాజశేఖర రెడ్డి గారు బీసీలకు ఏం చేసినారో దానికి 10 ఇంతలు ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున వాళ్ళ కోసం చేసే ప్రతి చర్యల్లో భాగంగా 56 కార్పొరేషన్లు ఇచ్చినారు. ఇచ్చి దానికి తగినట్టుగా ప్రతి ఒక్కర బీసీ కులాలకు లబ్ధి పొందే విధంగా ఆచరణలో పెట్టే సిద్ధాంతానికి ఈరోజు కులగణన మొదలైంది. ముఖ్యంగా చెప్పాలంటే మన క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నటువంటి 25 మందిలో 70% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. ఇది గమనించాలా. గమనించకుండా మాట్లాడితే ఏది చెల్లదు. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేదానికి బీసీలు కావాలంటే రాజకీయంగా వచ్చి ప్రజలకు సేవ చేసేదానికి రావాలన్నా, ఆర్థికంగా డబ్బు సంపాదించుకునేదానికి రావాలనో మీరు గుర్తిరిగి మాట్లాడాలి. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా మన రాజ్యసభకు 2 బీసీలను మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంపించింది. ఇది మీరు మా
దానికి మన బీసీ భవన్ కానుకున్నటువంటి కోఆపరేటివ్ కాలనీలో సెంటు 50 లక్షలు ఈరోజు పలుకుతుంది. అంటే 20 సెంట్లు 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం మన బీసీ భవనానికి ఇవ్వడం జరిగింది. ప్లస్ 5,65,00,000 ఎంపీ నిధులతో మన అవినాష్ రెడ్డి గారు తక్షణమే దానికి కేటాయించి బీసీ భవన నిర్మాణానికి కృషి చేసినటువంటి ఘనత మన అవినాష్ రెడ్డి గారికి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకు సురేష్ బాబు గారు, మన అంజద్ బాషా గారు, మన అవినాష్ రెడ్డి గారు ముగ్గురు కలిసి ఇమ్మీడియట్లీగా దాన్ని బీసీ భవనాన్ని మొదలుపెట్టి ఈరోజు 80% పనులు పూర్తయినాయి. ఇది కూడా మీరు గమనించాలి. బీసీల గురించి మాట్లాడితే ఏదో మీరు తెలుగుదేశం పార్టీకి తొత్తుగా ఉంటే మీరు పనిచేయండి, తొత్తుగానే మా పైన విమర్శలు చేసి రెడ్డిబాబు గారు ఎవరు మాట్లాడి మీరు తెలియదు. అప్పుడు మాకు ఏమి ఈ బీసీల గురించి ఏదో కొత్తగా మీరు వచ్చి ఒకవేళ క్రెడిట్ సంపాదించుకొని ఏదో మాట్లాడి తెలుగుదేశం తరఫున, అంతేగాని వైసీపీ గురించి కానీ వైసీపీకి బీసీల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలలో ఎంతవరకు చదువుకున్నారు, ఎంతవరకు సామర్థ్యం పెంచుకున్నారు, ఏదైనా కానీ విద్య కానీ వైద్యం కానీ అనేక రంగాలలో ఒక కాంట్రాక్ట్ విషయంలో కానీ చూడండి ఆలోచనలు వచ్చి ప్రభుత్వం ఏ విధంగా తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్ విషయంలో కనీసం ప్రతి ఒక్క పనికి 50% ఇచ్చిన ఘనత మా యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడే కానీ తూచా తప్పకుండా కానీ రాజీ కాకుండా ఎలాంటి కానీ ఎక్కడే కానీ తలంగోకుండా ఇప్పుడు కానీ ప్రజెంట్ కానీ బీసీలకే టికెట్ ఇస్తున్నాం మేము. ఎంత బీసీల మీద అభిమానం లేకుంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగా అది గొప్ప విషయం వచ్చి బీసీలు వెనకబడిన కారణం అంటే చంద్రబాబు నాయుడు కనీసం ఎవరికైనా మీరు కనీసం ఒక్కరికన్నా బీసీలకు అవకాశం కల్పించారా? ఎంతసేపు ఉన్నా మీ బినామీలకు వచ్చి మీ యొక్క చుట్టూ కొటారు ఉండే వాళ్ళకి తప్పితే కానీ ఎక్కడ అమరావతిలో అంటారు, అమరావతిలో వచ్చి ఎవరున్నారు? అమరావతిలో వచ్చి మీరు కనీసం ఒక ఇల్లు ఇలా పాపన పోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విధాలు చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పాల్సి వస్తుంది. ఏమి ఇంత దురదృష్టకరమైన మాటలు మీరు ఎప్పుడు ఎక్కడే కానీ మాట్లాడదు, బీసీల గురించి కానీ తక్కువ చూపు చూడొద్దు. దయముంచి చెప్తున్నాము. మా యొక్క ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రకారము ఎక్కడే కానీ రాజీ కాకుండా మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు బలిగిన వర్గాలే నా ఎంటముడు ఉంటారని చెప్పి ప్రతిరోజు ఆయన నోట మాటలు మేము వినగలిగినామంటే ఈ యొక్క భారతదేశంలో ఎక్కడే కానీ మేము పదవులు ఇచ్చి చూపించాడు ఆయన. అందరికీ నమస్కారం. నిన్నటి దినము కడప కళాక్షేత్రంలో రెడ్డిబాబు అనే అతను బీసీ గర్జన అనే ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు టీడీపీ వాళ్ళతో కలిసి. చాలా సంతోషం. బీసీలు ఉన్నారని గుర్తించినందుకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా. కాకపోతే బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదు, బీసీలు అంటే బ్యాక్ బోన్, అంటే వెన్నెముక. మన శరీరంలో వెన్నెముక ఎంత ముఖ్యమైనదో ఆ విధంగా మా పార్టీకి కానీ ఈ సమాజానికి కానీ బీసీలు అంత వెన్నెముక లాంటి వాళ్ళని మా ముఖ్యమంత్రి గారు నమ్మారు. కాబట్టి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినా చివరికి ఎవరికైనా అంతిమ లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారం. ఈ రాజ్యాధికారంలో మా యొక్క వెనుకబడిన కులాలకు మంత్రులైతేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు చెప్పుకుంటూ పోతే అనేక పదవులు ఇచ్చి ఇంకా ఇంతకన్నా ఏం చేయాలా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటిది ఈరోజు మా ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇంకో మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు మా లక్ష్మయ్య గారు చెప్పినట్టు కడపలో 2 డివిజన్లు ఓసీకి రిజర్వ్డ్ అయితే ఆ 2 డివిజన్లలో కూడా బీసీలకు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మీరు కనీసం బీసీలను బీసీలుగా కూడా గుర్తించలేని పార్టీ ఏదన్నా ఉందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీకి రెడ్డిబాబు అనే వ్యక్తి నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో ఈరోజు కడపలో ఇంతమంది బీసీలు ఉన్నారు, బీసీ సమాజం బీసీల కోసం పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. లింగమూర్తి గారు కానీ, కుప్పల సుధాకర్ గారని, బంగారు నాగర్ ఇలా చెప్పుకుంటా పోతే కళ్యాణ్ సుధాకర్ అని మేము ఎంతోమందిని చూస్తాను. దాదాపు మా 40 సంవత్సరాల ఈ జీవితంలో ఈ రెడ్డిబాబు అనే వ్యక్తిని నిన్ననే నేను చూస్తున్నా. అది కూడా ఏం మాట్లాడతానంటే అసత్యాలు. ఏం జరగల, కులగణన జరగలే, బీహార్లో చేసిన అన్నాడు. అయ్యా రెడ్డిబాబు గారు, నువ్వు ప్రతి సచివాలయంలో ఒక 10 మంది సెక్రటరీలు ఉన్నారు, ఒక 25 నుంచి 30 మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క మొబైల్లో ప్రతి ఇంటికి వెళ్ళి కులగణన సర్వే చేస్తున్నారు. నీవు కళ్ళు ఉంటే ఒకసారి పోయి చూసి మళ్ళా రేపు మొన్నాడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఊరికి అవాస్తవాలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. ఇది నీకు ఇదే మేము హెచ్చరించినా అనుకో, లేదంటే హితవు పలికినామనుకో, ఏదైనా సరే రెడ్డిబాబు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఆమెకు ప్రమోషన్ కార్యక్రమం చేసిన
చేసినావు మంచిది, కానీ అలాంటి ఆమెకే ఊడిగం చేసుకుంటా నువ్వు ఆ పార్టీలో చేరు, కానీ బీసీలందరికీ గబ్బు పట్టించే మాటలు మాట్లాడొద్దు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన అందిస్తా అంటే దాన్ని పక్కన పెట్టి నీ యొక్క స్వలాభం కోసం కొంతమందిని పిలుచుకొచ్చుకొని ఆడ మీటింగ్ జరిపి తెలుగుదేశం పార్టీకి ఒత్తాసుగా పలికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత సంక్షేమాన్ని ఇంత అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లు ప్రతి సచివాలయంతో వెళ్తే కన్నా ఎంతమందికి బీసీలకు ఏ పథకం వచ్చిందో సచివాలయంలో బోర్డు పెట్టి ఆ బోర్డులో ఎంతమందికి ఎంత లాభం చేకూరిందని స్పష్టంగా కనిపిస్తా అంటే నీకు కళ్ళుండి చూడని కబోదిలాగా ఉన్నావు. వెళ్ళి ఒకసారి చూడు, నీ దగ్గరలో నువ్వు ఏ వార్డులో ఉన్నావో ఆ వార్డు సచివాలయం పోయి చూడుకో, ఎంతమంది బీసీలకు ఎంత లబ్ధి చేకూరింది. ఏమి నాయకులకే కాదు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఎవరికంటే మా జగన్మోహన్ రెడ్డికి మాత్రమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా నువ్వు వాస్తవాలు తెలుసుకో. నువ్వు రేపు కాకపోతే మొన్నాడు నువ్వు ఏ డివిజన్లో ఉన్నావో చెప్పు, ఆ డివిజన్ సచివాలయం నీ సచివాలయంకే వస్తాము. మా బీసీ కార్పొరేటర్లు కడపలో 12 మంది ఉన్నాము, అందరం వస్తాము, నీ సచివాలయంలో పోదాము. అక్కడ బీసీలకు న్యాయం జరిగిందా లేదా చూసి తర్వాత మాట్లాడదాము. నువ్వు ఊరికే అవాస్తవాలు నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే స్థాయి కాదు, అంత విలువ కూడా లేదు నీకు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ ఉన్నత పదవులు అలంకరించాలని జిల్లాకు చెందిన టీడీపీ యువ నాయకుడు పుత్తా లక్ష్మిరెడ్డి ఆకాంక్షించారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుత్తా లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ ఉన్నతమైన రాజకీయ కుటుంబానికి చెందిన నారా లోకేష్ రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారన్నారు. అటు తాత ఎన్టీ రామారావుకు తగ్గ తనయుడిగా, ఇటు తండ్రి చంద్రబాబు నాయుడు వారసుడిగా అందరి అభిమానాన్ని పొందారన్నారు. ఈ కారణంగానే ఆయన జన్మదిన వేడుకలను రాష్ట్రంతో పాటు విదేశాల్లో సైతం నేడు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. రానున్న కాలంలో నారా లోకేష్ మరిన్ని ఉన్నత స్థానాలను చేరుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కమలాపురం నియోజకవర్గ పార్టీ ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మన యువ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వాళ్లకు ప్రతి ఒక్కరికి అందరికీ నా పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మన కార్యకర్తలకు అయితే కావచ్చు, తెలుగు యువతకు కావచ్చు, అధ్యక్షులకు మరియు అందరికీ తాలూకా వైడ్ కానీ జిల్లా వైడ్ కానీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నా. అలాగే ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కాదు, బయట దేశాల్లో కూడా మన లోకేష్ బాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కమలాపురం తరపున యువ నాయకుడుగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నా. అలాగే మన నాయకుడు భవిష్యత్ తరాల నాయకుడు కావాలని కోరుకుంటున్నాము. మన ప్రభుత్వం వస్తేనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని లోకేష్ అన్న తరపున అందరికీ మీకు మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మా యువ నాయకుడు, మా ప్రియతమ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కడప జిల్లాలో కడపలో ఈ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మన పుత్తా లక్ష్మిరెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని యువతకు అంతా ఆదర్శంగా ఉండి మన రాష్ట్రంలో అభివృద్ధిలో అతను కూడా ఒక పాలు పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని మనందరికీ అందుబాటులో ఉండాలని ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. విద్యుత్ను ఆదా చేసేందుకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించాలని ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ప్రతినిధులు తెలిపారు. కడప నగరం శ్రీనివాస రెసిడెన్సీలో ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఆధ్వర్యంలో వివిధ విద్యుత్ పరికరాలను విక్రయించే రీటైలర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ ఉపయోగించాలని తెలియజేయడమని తెలిపారు. స్టార్ రేటెడ్ అప్లయన్స్ వల్ల విద్యుత్ బిల్లు ఆదా కావడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతోనే రాబోయే తరాలకు ఎలాంటి సమస్యలు ఎదురు కావన్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. అనంతరం పలువురు రీటైలర్ల అనుమానాలను ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేటివ్ మిషన్ ప్రతినిధులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు రీటైలర్లు, ఎలక్ట్రానిక్స్ దుకాణదారులు పాల్గొన్నారు. మేము ఏపీఎస్సీసీఎం ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ నుంచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ అనే ప్రోగ్రామ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అది సెంటర్ లెవెల్లో సికర సంస్థ
అది స్పాన్సర్ చేసిన దాన్ని మనం స్టేట్ లెవెల్లో ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ ఉపయోగించమని. స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ ఉపయోగిస్తే మన కరెంటు బిల్లు ఆదా అవుతుంది. మన కరెంటు బిల్లు ఆదా అవడమే కాకుండా మన పర్యావరణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. సో మన పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాము, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్స్ స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ యొక్క ఉపయోగము ఎక్కువగా ఉండాలని మనము ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది రీటైలర్స్కి ఉద్దేశించబడిన ప్రోగ్రాము. రీటైలర్స్ దగ్గరికి ఈ పరికరాలని కొనడానికి ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు అనేవి ఎప్పుడైనా కొనేదానికి రీటైలర్స్ దగ్గరికి కస్టమర్ వస్తారు. కాబట్టి రీటైలరు మంచి నాలెడ్జ్తో ఉండి కస్టమర్స్ని కూడా ఈ స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ కొనేదానికి ఎంకరేజ్ చేయాలని దీని ముఖ్య ఉద్దేశం. సో స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ ఏంటి, దాని ఉపయోగం ఏంటి అంటే చాలా మార్కెట్లో చాలా బ్రాండ్స్, చాలా మోడల్స్ ఉంటున్నాయి. సో ఒక కన్జ్యూమర్ అనేవాళ్ళు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఏది మంచిది, ఏది అంటే మ్యానుఫ్యాక్చరరు మామూలుగా ఈజీగా చెప్పేయచ్చు, కానీ దానికి మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఎలాగా? ప్రూవ్ చేసుకొని ప్రతి కస్టమరు ల్యాబ్కి వెళ్ళి కరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ చెప్పే కరెంటే తీసుకుంటుందా, లేకపోతే ఎక్కువ యూనిట్లు తీసుకుంటుందా, తక్కువ యూనిట్లు తీసుకుంటుందా అనేది టెస్ట్ చేసుకోవడానికి కన్జ్యూమర్ లెవెల్లో కష్టము. సో దానికి ఈ BE అనేది స్టార్ రేటెడ్ లేబులింగ్ సిస్టమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ స్టార్ రేటెడ్ సిస్టంలో ఒక పద్ధతిలో ప్రతి పరికరాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసి టెస్ట్ రిజల్ట్స్ ప్రూవ్ అయితేనే దానికి ఆ లేబులింగ్ ఇస్తారు. చాలా క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. లేబులింగ్ ట్యాంపర్ చేసిన, లేబులింగ్ పీరియడ్ అయిపోయిన లేబులింగ్ పరికరాలని వాడిన దానికి ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, శిక్షలు ఉంటాయి. ఎవరైనా నోటీస్ చేస్తే గవర్నమెంట్ దృష్టికి తీసుకురావచ్చు. సో ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. థ్యాంక్ యూ. ఇది స్టార్ రేటెడ్ స్టాండర్డ్స్ లేబులింగ్ ప్రోగ్రామ్. ఇది మేము ఆంధ్రప్రదేశ్లో 10 ప్లేసెస్లో చేస్తున్నాము. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం మేడం చెప్పినట్టు మనకు స్టార్ రేటెడ్ ప్రమోట్ చేయడం. మనం 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఉన్నాయి. మోర్ స్టార్స్ మోర్ సేవింగ్స్. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇండియాలో 2006లో స్టార్ట్ చేశారు. ఫ్రిడ్జ్లు, టీవీలతో, ఫ్రిడ్జ్, ఏసీలతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకు 35 ప్రోడక్ట్స్ ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు, టైర్లు, ఇన్వర్టర్లు అన్నీ కూడా ఈ స్టార్ రేటింగ్ అప్లయన్సెస్. కొన్ని మ్యాండేటరీ ఉన్నాయి, కొన్ని వాలంటరీ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 స్టార్ ఏసీ వాడితే అది 1.5 యూనిట్స్ తీసుకుంటుంది. అదే మీరు 5 స్టార్ ఏసీ వాడితే 1.2 అంటే 0.3 యూనిట్స్ మనం సేవ్ చేయొచ్చు. అంటే రఫ్లీ అరౌండ్ 20% సేవ్ చేయొచ్చు. సో ఇట్లా మనకు దేశమంతా ఇది ఏదైనా వాడితే మనకు ఆల్మోస్ట్ 40,000 crores మనం సేవ్ చేయొచ్చు. దాంతోపాటు ఆల్మోస్ట్ మనం 15 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ తగ్గించి మన పర్యావరణానికి, మనకు గ్లోబల్ వార్మింగ్ తగ్గించవచ్చు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి మేము చెప్పేదేమంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ ముందు మీరు తెలుసుకొని మీ కరెంటు బిల్లు తగ్గించుకొని మన పర్యావరణానికి ఉపయోగపడి మీ బిల్లును తగ్గించుకోండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయ రామరాజు ఆదేశం. ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సేవలు చిరస్మరణీయం. జయంతి సందర్భంగా కుటుంబ సభ్యుల ఘన నివాళి.
తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చారిత్రాత్మక పోరాటం నడిపిన అంగన్వాడీల తీరు ప్రశంసనీయం. విలేకరులతో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధుల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.